అటువంటి దశావతారములతో కూడుకున్నటువంటి పరమేశ్వరుడు కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ధర్మాన్ని ఎలా నిలబెట్టడం? యుగమా కలియుగం, కలిపురుషుడిగా అటువంటి ఉద్ధతి ఉంటుంది. కాబట్టి కలిపురుషుని యొక్క ప్రకోపం చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఆయన ధర్మాన్ని నిలబడనివ్వడు, ధర్మాన్ని భ్రంశం చేస్తాడు. ధర్మభ్రష్టం అయిపోతూ ఉంటే మరి ధర్మాన్ని నిలబెట్టడం ఎలా సాధ్యం? ఇతరమైన యుగాలు ఉన్నాయనుకోండి, ఆయన ప్రతిజ్ఞ చేశాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు అవసరం వచ్చిందో అప్పుడప్పుడు ధర్మానికి ఇబ్బంది కల్పిస్తున్నటువంటి వారిని ఛేదించి ధర్మమును నిలబెట్టాడు. కలియుగంలో అలా కాదు. కలియుగంలో ధర్మము తప్పిపోయిన వాళ్ళ సంఖ్య చాలా విశేషంగా ఉంటుంది. ధర్మాన్ని పట్టుకుందాం